హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు కొత్త వీడియోతోటి కొత్త జాబ్ నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఈసీహెచ్ఎస్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ దాని గురించి. ఈసీహెచ్ఎస్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో జాబ్ నోటిఫికేషన్స్ ఎవరెవరికి వచ్చాయంటే మెయిన్లీ ఎంబీబీఎస్ డాక్టర్స్కి, స్పెషలిస్ట్లకి, ఇంకా చాలా డాక్టర్స్ కాకుండా నర్సింగ్ అసిస్టెంట్ అలాంటి చాలా జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం కంప్లీట్ ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఏజ్ లిమిట్ ఏంటి, ఎలా అప్లై చేయాలని చెప్పి క్లియర్గా చెప్తాను. ఈసీహెచ్ఎస్ అంటే రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కొన్ని పాలిక్లినిక్స్ అని రన్ చేస్తూ ఉంటాయి. అవి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లలో ఉంటాయి. అలాంటి ఒక పాలిక్లినిక్లో ఈ జాబ్స్, దానికి సంబంధించిన జాబ్స్ గురించి ఈ నోటిఫికేషన్లో మెయిన్గా డాక్టర్స్కి రిలవెంట్ జాబ్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా కనిపించాయి నాకైతే. స్పెషలిస్ట్లకు కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఇది. అంటే నార్మల్గా చాలా మంది డాక్టర్స్కి ఏంటంటే ఆర్మీకి వెళ్ళాలి, ఏఎఫ్ఎంసీ లేకపోతే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ వీటిల్లో సర్వీస్ చేయాలి, ఆ డాక్టర్ అక్కడ ఆ యూనిఫామ్ వేసుకొని సర్వ్ చేయాలి అని చేయాలనుకొని చేయలేకపోయినా వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం సర్వ్ చేసే వాళ్ళు కూడా రిటైర్డ్ ఆర్మీ పర్సనల్స్ ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి కంట్రీకి సర్వ్ చేస్తున్నట్లే మనం ఫీల్ అవ్వచ్చు. ఓకే. మెయిన్గా ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇన్ పాలిక్లినిక్. ఇది ఏంటంటే ఇది నార్మల్ సివిలియన్స్కి అలో అవ్వదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అక్కడ ఆర్మీలో చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో ఇది మనకి అవసరం లేదు. తర్వాత గైనకాలజిస్ట్, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎంబీబీఎస్, ఎండి ఆర్ ఎంఎస్ ఇన్ డిఎన్బి. తర్వాత 3 years స్పెషలైజేషన్ చేస్తే ఫుల్ టైం అయితే 1,30,000. పార్ట్ టైం చేస్తే 4 hours-కి 4,670 రూపీస్, 3 hours అయితే 3,500, 2 hours అయితే 2,330 రూపీస్. తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ వాళ్ళకి సేమ్ ఎక్స్పీరియన్స్ 3 years, సేమ్ రెమ్యూనరేషన్ కూడా సేమ్. రేడియాలజిస్ట్లకి అయితే 5 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఇది తర్వాత సేమ్ రెమ్యూనరేషన్ మాత్రం సేమ్. స్పెషలిస్ట్లకి అందరికీ ఆల్మోస్ట్ సేమ్. మనకు మెయిన్గా మెడికల్ ఆఫీసర్ చూసుకుంటే ఇవి లొకేషన్స్ తిరువనంతపురం, మెబల్లిక, కొల్లాము, ఇవన్నీ తమిళనాడు కేరళ బోర్డర్ మధ్యలో ఉండేటివన్నీ. ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే 66 years. ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అంటే ఈ ప్లేస్లో ఈ పాలిక్లినిక్లో ఎన్ని ఉన్నాయి, ఈ పాలిక్లినిక్లో అట్లా. మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ కేటగిరీ రిజర్వేషన్ అంటూ ఏమి ఉండదు ఇక్కడ. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ విత్ 3 years ఎక్స్పీరియన్స్. ఇంకా అంటే సర్జరీ సైడ్ లేకపోతే జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేటోళ్ళకి ఇట్లా వాళ్ళకి అడ్వాంటేజ్, వాళ్ళని ప్రిఫర్ చేస్తారంట. రెమ్యూనరేషన్ అది చాలా అట్రాక్టివ్, 95,000. తర్వాత డెంటల్ ఆఫీసర్కి కూడా 95,000 సేమ్, బీడిఎస్ విత్ 3 years ఎక్స్పీరియన్స్. ఇవి లొకేషన్స్. మళ్ళీ తర్వాత డెంటల్ హైజీనిస్ట్, వీళ్ళకి ఏంటంటే ఇవన్నీ మనకి ఎలిజిబుల్ అవ్వం, ఎందుకంటే ఇవి ఆల్రెడీ అక్కడ ఆర్మడ్ ఫోర్సెస్లలో చేసిన వాళ్ళకి. ఇది కూడా అంతే. రేడియోగ్రాఫర్కి ఆర్మడ్ ఫోర్సెస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిజియోథెరపీ కూడా అక్కడ నుంచి చేసిన వాళ్ళు ఉండాలి, నర్సింగ్ అసిస్టెంట్, ఆర్మడ్ ఫోర్సెస్. తర్వాత ఫార్మసిస్ట్, వీళ్ళకి పే అనేది 36,500, అది మీరు చూసుకోవచ్చు. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్, వీళ్ళకి కూడా ఆర్మడ్ ఫోర్సెస్లో ఉండాలి. ఇట్లా చాలా చాలా ఉన్నాయి. డ్రైవరు, ల్యాబొరేటరీ టెక్నీషియన్, సఫాయి వాళ్ళ, తర్వాత ఫీమేల్ అటెండర్, చౌకీదారు, పియోను, క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇట్లా చాలా. తర్వాత ఇదేంటంటే అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అంటే మెయిన్లీ మనకి డేట్ ఏంటంటే 10th February 2026 అనేది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే నో ఆన్లైన్ అప్లికేషన్, ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్. ఆఫ్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలంటే ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ పంపించాలి. ఏమేమి పంపించాలి డాక్యుమెంట్స్ అంటే బయోడేటా ఒకటి పంపించాలి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే 10th, 12th, ఫైనల్ ఎగ్జామ్ పాస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్,
దాని తర్వాత మార్క్ షీట్స్, ఎన్ని అటెంప్ట్స్ చేసాము, దాని తర్వాత రిజిస్ట్రేషన్, దాని తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి, దాని తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ అయితే వాళ్ళ సర్టిఫికేట్స్, డిశ్చార్జ్ బుక్, దాని తర్వాత పెన్షన్ తీసుకునే వాళ్ళకి పెన్షన్ పేమెంట్, లేదా తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్, తర్వాత అప్లికేషన్స్ అనేటివి 10th ఫిబ్రవరి తర్వాత వస్తే తీసుకోరు, ఆఫ్టర్ 10th. దాని తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది ఎక్కడ అంటే ఇంటర్వ్యూ తిరువనంతపురంలో జరుగుతుందంట. హెడ్ క్వార్టర్స్ తిరువనంతపురంలో జరుగుతుంది. ఎలిజిబిలిటీ వాళ్ళకి ఫోన్లో ద్వారా లేదంటే మీ ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. సో మీరు వర్కింగ్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఇవ్వడం మర్చిపోవద్దండి. కొంతమందికి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఎవరెవరికి ఉంటుంది అనేది చెప్తాను తర్వాత. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఓన్లీ 1 పోస్ట్ వేకెన్సీ ఇన్ ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ లొకేషన్స్. అంటే మీరు ఇప్పుడు చాలా లొకేషన్స్ ఉన్నాయి మీకు దగ్గరలో, లేకపోతే మీకు నచ్చిన లొకేషన్స్లలో పెట్టుకోవడానికి ఓన్లీ ఒక్కటే చూస్ చేసుకోవడానికి అవుతుంది. అంటే ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్స్లలో వచ్చాయి కదా, ఇప్పుడు తిరువనంతపురం, కొల్లాము, పతాన్మెట్ట, కొట్టకర, ఇట్లా మనము ఇప్పుడు చూస్ చేసుకొని తిరువనంతపురంలోకి అప్లై చేయడానికి ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మళ్ళీ కొల్లంలో పెట్టడానికి అలా అప్లికేషన్ ఉండదు. సో ఏదైనా ఒక్క అప్లికేషన్ పెట్టడానికి మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవచ్చు. ఎగ్జామ్ ఎవరెవరికి ఉండదు అంటే ప్యూను, చౌకీదారు, ఫీమేల్ అటెండెంట్, సఫాయి వేళ, వీళ్ళకి ఎక్సెప్ట్ వీళ్ళకి అందరికీ ఎగ్జామ్ ఉండదు. వీళ్ళు కాకుండా ఇంక మిగతా వాళ్ళందరికీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడు అనే డేట్స్ ఇచ్చిన తర్వాత మీరు పెన్ను, పెన్సిల్, పేపర్ వేరే ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ ఎగ్జామ్ ముందే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ముందే చెప్తారు కన్ఫామ్గా. అయితే దాని తర్వాత మెయిన్గా ఇది మనకి ఎన్ని డేస్ ఉంటుంది కాంట్రాక్ట్. నార్మల్ సివిలియన్స్ అనుకోండి వాళ్ళకి 11 months మాత్రమే, ఎక్కువ రోజులు చేయడానికి లేదు. అది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఇంకేమన్నా చేయాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, యూ కెన్ ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.